అందరికీ నమస్కారం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు 6th మార్చ్ నుంచి 12th జూన్ వరకు ప్రత్యేకంగా 99 డేస్ యాక్షన్ ప్లాన్ కిందికి 10 థీమ్లు కిందికి 10 విభాగాల ద్వారా కార్యక్రమాలు ప్రారంభించారు. దీని గురించి మనకి ఇప్పుడు వరకు పంచాయత్ రాజ్ మరియు మున్సిపల్ శాఖ ద్వారా పరిశుభ్రత డ్రైవ్, దీని తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ మరియు పిహెచ్సిలో స్పెషలిస్ట్ క్యాంప్స్, దీని తర్వాత వెల్ఫేర్ వీక్ కిందికి రెసిడెన్షియల్ స్కూల్లో ప్రత్యేకంగా శానిటేషన్ డ్రైవ్ కానీ మైనర్ రిపేర్ కానీ టాలెంట్ హెల్త్, దీని తర్వాత చైల్డ్ సేఫ్టీ, దీని తర్వాత మనకి రోడ్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రోడ్ భద్రత గురించి అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్. ఇప్పుడు ప్రత్యేకంగా ఇవాళ నుంచి యూత్ అండ్ స్పోర్ట్స్ టీమ్ కిందికి ఒక వారం వరకు కార్యక్రమాలు ఉంటాయి. మొదటిసారి ఇవాళ ఒకటి మ్యారథాన్ పెట్టి ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు యూత్ మధ్యలో ఒక ఆహ్వానం ఉండాలి, వాళ్ళకి ఫిట్నెస్ గురించి ఆరోగ్యం గురించి ఒక అవేర్నెస్ కొరకు ఈ మ్యారథాన్ పెట్టడం జరిగింది. దీని తర్వాత మనకి ఒక రోజు ప్రత్యేకంగా అన్ని డిపార్ట్మెంట్ ద్వారా వేరే వేరే స్కిల్ డిపార్ట్మెంట్ స్కిల్ ట్రైనింగ్కి ఏమేమి ట్రైనింగ్ నడుస్తున్నాయి, ఏమేమి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి, దీని మీద ఒక కార్యక్రమం ఉంటుంది. దీని తర్వాత మన దగ్గర ఉన్న టూరిస్ట్ స్పాట్స్ని స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పెట్టి వాళ్ళ మీద కూడా ఆహ్వానం జనరేట్ చేస్తూ ఉంటారు. దీని తర్వాత 22nd రోజు మన జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఉంటుంది. నెక్స్ట్ డే ఒక పెద్ద స్థాయి స్థాయిలో జాబ్ మేళా పెడుతున్నాము. దీనిలో మనకి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఉన్న అన్ని కంపెనీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఎంప్లాయర్స్కి పిలిపించి ఇక్కడ ఉన్న ఎలిజిబుల్ యూత్కి వాళ్ళతో టైఅప్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కొరకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇదే కార్యక్రమం భాగంగా మనకు కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ వారంలో ఉన్న ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇక్కడ మన జిల్లాలో ఉన్న యువకులు, కిషోరీలు, స్టూడెంట్స్ పెద్ద స్థాయి స్థాయిలో పార్టిసిపేట్ చేయాలి, ఈ కార్యక్రమంకి విజయవంతంగా చేయాలి. ఇదే మీ ద్వారా వాళ్ళు అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుతున్నాను. ధన్యవాదాలు.